హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఇవాళ నేను ఈ క్లిప్పులు ఉన్నాయి కదా, చిన్న ప్లక్కర్స్, వీటికి చిన్న చిన్నగా మరీ హెవీగా కాకుండా కొంచెం కొంచెం చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. ఇలా కలర్కి ఒక క్లిప్ తీసుకున్నా. ఇలా కుందన్స్ అయితే ఉన్నాయి కదా, మనకి కలర్కి ఒక క్లిప్ తీసుకొని వాటి మీద ట్రై చేద్దామనేసి కూర్చున్నాను. అయితే ఈ చిన్న వాటికి ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా చిన్న డిజైన్ ఒకటి చేద్దాము. దీనిపైన ఇలా గోల్డ్, ఇది కలర్ డిఫరెంట్గా ఉంది కదా, అందుకోసం అనేసి దీనికి గోల్డ్ పెడుతున్నాను. అదే మనకి కలర్ క్లిప్స్ అనుకోండి, అవి కలర్తో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా సింపుల్గా బాగుంది కదా. చిన్నగా, ఎక్కువ హెవీగా కాకుండా చిన్నగా ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఈ ఎడ్జెస్కి వచ్చేసి కొన్ని ఇబ్బంది అయిపోతుంటాయి కదా, అందుకోసం అనేసి చిన్నగా ఇలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మోడల్కి ఒకటి ఈ గమ్మ కొంచెం డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. దీన్ని ఇలా వదిలేద్దామా అంటే ఇంకొకటి చూద్దాం. ఇంకొక దానికి బ్లాక్ దానికేమో ఇలా గమ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒకటి పెట్టేసేయండి. ఇలా కొంచెం ఎడ్జ్కి కొంచెం దూరంగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇటువైపు ఇంకొక డాట్ పెట్టేసుకొని సేమ్ ఇవే బీడ్స్ ఇటువైపు పెట్టేసేయండి. ఇట్లా ఈ క్రాస్గా పెట్టండి. ఈ చివర్లు ఆనుకునేటట్టుగా పెట్టుకుంటే మనకి మంచిగా వస్తుంది. ఇలా స్టార్ లాగా వచ్చిన తర్వాత మధ్యలో కాస్త గమ్ పెట్టేసి ఒక బిగ్ వన్ సర్కిల్ తీసుకొని పైన పెట్టేసేయండి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ డైమండ్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లలో చిన్న చిన్న డాట్స్ గమ్ అప్లై చేసేయండి. పెట్టేసి ఈ స్మాల్ సైజ్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టేసేయండి. అంతే, చిన్నది. ఇటువైపు ఒకటి, ఇటువైపు 2 సైడ్స్.
ఇలా చిన్న చిన్న డిజైన్లు చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే హెవీగా చేస్తే మనకి బాగానే ఉంటుందిలే, కానీ హెవీగా చేసేదానికంటే కూడా ఇలా ఫ్యాన్సీ స్టోర్స్లో మనం సేల్ చేయాలనుకుంటే ఇలా సింపుల్ వర్క్ పెట్టేసి చేస్తే అంటే ప్రైజ్ మరి వాళ్ళు తీసుకోవాలి, మనము తీసుకోవాలి అని అంటే మనం కాస్త మెటీరియల్ తక్కువగా యూజ్ చేసి కొంచెం మంచిగా కనపడేటట్టుగా అట్రాక్టివ్గా చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లో అయినా సరే మనం ఇచ్చుకున్న మనకి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. అంటే ఇప్పుడు క్లిప్స్ మనవి మెటీరియల్ మంది, డిజైన్ మంది అయినప్పుడు వేరుంటుంది. వాళ్ళ క్లిప్స్ తీసుకొచ్చి చేసామనుకోండి అది కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా చేసిస్తే ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇలా కొన్ని డిజైన్స్ కలర్ అయితే కలరు అలా చూస్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. దీనికేమో ఈ గ్రీన్ కలర్వి యూజ్ చేస్తున్నాను. అలా రావట్లేదని కొద్దిని ఇలా చేసేసాను. ఫస్ట్ ఒకటి పెట్టేసేయండి ముందు. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత దానిపైన 2 డాట్స్ పెట్టండి ఇలా. అంతే కదా. ఒక డిజైన్ అనుకుంటే ఇంకొక డిజైన్ అలా స్పేస్ సరిపోతుందేమో అనుకున్నా కానీ సరిపోలేదు, అందుకని ఇలా మార్చేసుకున్నా. మళ్ళీ ఇవి ఈక్వల్గా సెంటర్లో ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి మనం. జరుగుతుంది. దాని తర్వాత పైన ఇంకొక 2 డాట్స్ పెట్టుకొని అంతే. హెవీగా కావాలంటే హెవీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి చిన్న చిన్నవి. ఓకేనా? ఫ్లక్కర్స్ వచ్చేసి ఈజీగా బాగుంటాయి, మంచిగా మనకి చిన్న జుట్టు వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా వేరే క్లిప్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా చేద్దాం. ఫోటో పెడతానులే ఇవన్నీ కలిపి.